వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. పార్టీ అగ్రనేత దగ్గర మంచి పలుకుబడి ఉంది. యువ నాయకుడు లోకేష్ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నారు. ఆయన రాజకీయంగా అత్యంత క్లిష్టమైన కడప జిల్లాలో పార్టీ గ్రాఫ్ పెంచడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన కష్టాన్ని గుర్తించి పార్టీ కీలక పదవులు కూడా కట్టబెట్టింది. కానీ అవేమి ఆయనకు సంతృప్తిని ఇవ్వటం లేదట. అధ్యక్ష అనాలనే కోరిక ఆయనలో బలంగా ఉన్నా పార్టీ కనికరించడం లేదట. ఇంతకీ ఎవరా నేత? సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేతకి ఆశించిన పదవి రాకపోవడానికి గల కారణాలేంటి? కష్టానికి తగిన ఫలితం దక్కలేదా? కోరుకున్న పదవి ఎందుకు రాలేదు? ఇంకాస్త కష్టపడాలంటూ నేతలు సంకేతం ఇచ్చారా? రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి కడప జిల్లాతో పాటు ఏపీలో పరిచయం అక్కర్లేని పేరిది. డేరింగ్ పాలిటిక్స్ చేస్తూ టీడీపీలో గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో ఈయన ఒకరు. పార్టీలో కీలక పదవులు ఆయన్ను వరించాయి. ప్రజాప్రతినిధిని కాలేకపోయాననే అసంతృప్తి ఆయనలో దండిగానే ఉందట. ఆ పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు గానీ ఆ పదవి మాత్రం అందని ద్రాక్షగానే మారింది. లేటెస్ట్ గా టీడీపీకి వచ్చిన 3 రాజ్యసభ సీట్లలో ఒకటి గ్యారంటీగా తనకే అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. పార్టీ పెద్దల దగ్గర తన శక్తి మేరకు లాబియింగ్ కూడా చేశారట. సమీకరణాలు సహకరించలేదో లేక ఇంకేదైనా కారణమో తెలియదు గానీ శ్రీనివాసులు రెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కి చంద్రబాబు బీఫామ్ ఇచ్చారు. తనకు టికెట్ వస్తుందని చివరి నిమిషం వరకు ఎదురు చూసిన రెడ్డప్ప గారి శ్రీనివాసులు రెడ్డి తీరా రాకపోయేసరికి కొంత అసంతృప్తికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు కూడా. 13 సంవత్సరాలుగా కడప లాంటి అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులున్న జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డా. పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేశా. రాజకీయ, ఆర్థిక, మానసిక, శారీరక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ పార్టీ జెండా ఎప్పటికీ ఎగురుతూ ఉండాలనే సంకల్పంతో పనిచేశా. రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని పార్టీ అధిష్టానం గతంలోనే మాట ఇచ్చింది. ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వ్యక్తిగతంగా ఎంతో కలతకు గురి చేసింది. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించిన నాయకుల్ని, కార్యకర్తల్ని తగిన సమయంలో గుర్తించకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నా రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన సంఘటనగా మిగిలిపోతుందంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు శ్రీనివాసులు రెడ్డి. అయినప్పటికీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం శక్తి మేరకు కృషి చేస్తూనే ఉంటానంటూ పోస్ట్ చేశారు. శ్రీనివాసులు రెడ్డి చేసిన పోస్ట్ చూస్తే ఆయనలో ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతూనే ఉంది. ఆ అసంతృప్తి కూడా బలమైన కారణం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే రెడ్డప్ప గారి కుటుంబానికి 5 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది. రాజగోపాల్ రెడ్డి 1962లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1967, 1972లో లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా పివి నరసింహారావు, ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. రాజగోపాల్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రమేష్ కుమార్ రెడ్డి 1999లో లక్కిరెడ్డిపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2019లో రాయచోట్ నుంచి పోటీ చేసినా ఓటమి తప్పలేదు. 2024 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో వైసీపీలోకి జంప్ అయ్యారాయన. తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాసులు రెడ్డి అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2014లో కడప ఎంపీగా బరిలోకి దిగి అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాయచోట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేష్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కష్టమైంది. 2019లో సోదరుడి కోసం టికెట్ త్యాగం చేసిన శ్రీనివాసులు రెడ్డి 2024లో అయినా సీట్ వస్తుందని ఆశించారు. అని మహిళా కోటాలో అనూహ్యంగా శ్రీనివాసులు రెడ్డి భార్య మాధవిరెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే అవ్వాలనే ఆయన కల నేటికి కలగానే ఉంది. శ్రీనివాసులు రెడ్డి అంటే నారా లోకేష్ కు నమ్మకస్తుడు, చంద్రబాబుకు విశ్వాసపాత్రుడు. పార్టీలో క్రియాశీలకంగానూ పనిచేస్తున్నారు. కడప జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆయనకు దక్కింది. మొన్నటిదాకా పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కూడా. ప్రస్తుతం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మాధవిరెడ్డికి ప్రభుత్వ విప్ పదవి కూడా ఉంది. ఈ లెక్కన చూస్తే ఆయనకు, ఆయన కుటుంబానికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రజాస్వామ్యబద్ధమైన పదవిలో ఉండాలనేది ఆయన కోరికట. పని చేసినప్పుడు ఫలితం ఆశించకపోతే ఎలా అంటూ చట్టసభల్లో పదవి కోసం ఎదురు చూస్తున్నారట. పార్లమెంటుకు పంపిస్తామంటూ పార్టీ ఇచ్చిన హామీని నమ్ముకొని ప్రయత్నాలు చేస్తున్నారట. తనకు పదవిస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానంటూ విజ్ఞప్తి చేస్తున్నారట.
అయితే ఆ టైం మాత్రం కలిసి రావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లైనా పదవి ఆయన తలుపు తట్టడం లేదు. మరి ఆయనకు ఆ పదవి యోగం ఎప్పుడు దక్కుతుందో చూడాలి మరి.